వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి పట్టణంలో వరల్డ్ క్యాండిల్ మెమోరియల్ లైట్ డే. వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం భక్తుల సందడి. తెలంగాణకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజిపేట గ్రామానికి చెందిన జనగామ చంద్రం, స్రవంతి కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలోనే రోజు మాదిరిగానే కూలీకి వెళ్లి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి గాలివాన బీభత్సం చేసి భారీ వేప వృక్షం ఇంటిపై పడటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిద్ర నుండి బయటకొచ్చి కేకలు పెడుతూ పరుగులు తీశారు. ప్రాణ నష్టమైతే జరగలేదు, కానీ అప్పటికే వృక్షం కూకటి వేర్లతో ఇంటిపై పడటంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. అంతేకాకుండా పక్కన ఉన్న రాజవ్వకు చెందిన ఇల్లు కూడా ధ్వంసమైంది. దీంతో ఇంట్లో నిత్యావసర వస్తువులతో పాటు వస్తువులన్నీ పాడైపోయాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అసలే వారిది నిరుపేద కుటుంబం, వీరిని ప్రభుత్వ పరంగా ఎలాగైనా ఆదుకోవాలని కోరుతున్నారు. 8 గంటల ప్రాంతంలో సమయంలో పెద్ద గాలివాన, ఉరుములతో గాలివాన రావడం జరిగింది. ఆ గాలికి పెద్ద ఒక 60-70 సంవత్సరాల పెద్ద వేప చెట్టు విరిగి మన ఇంటిపై, జనగామ చంద్రమైన ఇంటిపై పడ్డది. అందులో వాళ్ళ పరికరాలు, సామాగ్రి, వంట సామాగ్రి అంతా పూర్తిగా ధ్వంసమైంది. వాళ్లకు ఆర్థిక పరమైన ఏదైనా ఎంఆర్ఓ గారు కానీ గవర్నమెంట్ కానీ ఆదుకోవాలని మేము విన్నవించుకుంటున్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు రోడ్లు, రైల్వేల అభివృద్ధియే నిదర్శనమన్నారు. జాతీయ రహదారుల కోసమే 1,50,000 కోట్లు, రైల్వేల అభివృద్ధికి 33,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నామన్నారు. ఇకనైనా విమర్శలు మానుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు. పాత బస్తీ గుల్జార్ హౌస్ ప్రమాద ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ గుల్జార్ హౌస్ ప్రమాద ఘటనలో 17 మంది మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. బీజేపీ పక్షాన సంతాపం వ్యక్తం చేస్తున్న చిన్నారులు కూడా మరణించారు. ఈ ఘటన తలుచుకుంటే మనసు కలిసివేస్తోంది. ప్రధానమంత్రి మోదీ వెంటనే స్పందించి సాయం ప్రకటించారు. ఆ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బతికుంటే పరిహారం, చనిపోతే సంతాపంతోనే సరిపెట్టడం సరికాదని వారు పేర్కొన్నారు. రూపాయలు వెచ్చించి ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకు డ్రైనేజ్ సమస్య ఉందని వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తాం. వెంటనే అదనంగా 2 కోట్ల రూపాయలను కేటాయించి ఆ డ్రైనేజ్ సమస్యను కూడా మనం పరిష్కరించడం జరిగింది. నిన్న మొన్న ఆ ప్రజలందరూ చూడని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్య పనులు కూడా చాలా క్వాలిటీతో పనిచేస్తున్నారు. కాంట్రాక్టర్కి ఇంకా సమయం ఉంది, అయినప్పుడు కూడా ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని అధిగమించి ఇలా పనులు చకచకా సాగిస్తున్నాం. ఉప్పల్ సంబంధించి కూడా పాత కాంట్రాక్టర్ పనిని వదిలిపెట్టిపోవడం, పాత కాంట్రాక్టర్ చెల్లించడం సిద్ధమైనాం. ఇప్పుడు సి గారితో మాట్లాడినాం, కొత్త కాంట్రాక్టర్తో మాట్లాడినాం. ఉప్పల్ సంబంధించి అధికారులకు సీరియస్ గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ గుర్తు కూడా చాలా సీరియస్ గా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ జూన్ చివరి వారం వరకు 1 సైడ్ పనులు పూర్తి చేసి అప్పచెప్పే విధంగా వాళ్ళ కొత్తగా తీసుకున్న కాంట్రాక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా అదే విధంగా అదే డేట్ ను జూన్ టార్గెట్ గా వేసుకుని ప్రజలకు ఇబ్బంది కాకుండా పనులు చేయడానికి సిద్ధం ఉన్నారు. మరీ ఎక్కువ తొందర పెడితే కొత్త కాంట్రాక్టర్ వచ్చింది కాబట్టి, కొత్తగా పనులు ప్రారంభించింది కాబట్టి, క్వాలిటీలో కూడా పనిచేసే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది. క్వాలిటీతో పనిచేయాలి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఉప్పల్ సంబంధించి జూన్ నెలాఖరు వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, కనీసం రాకపోకలకు ఇబ్బంది కాకుండా ఉండే విధంగా పనులు చేయాలని చెప్పి ఇలా సంబంధిత కాంట్రాక్టర్ కూడా ఆదేశించడం జరిగింది. ఇది రైల్వేకి సంబంధించిన పనులు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతున్న అభివృద్ది పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 1,50,000 కోట్ల రూపాయలను
జాతీయ రహదారులకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది తెలంగాణ రాష్ట్రంలో కేవలం 1,50,000 కోట్లతో 32,900 కోట్ల రూపాయలతో 32,950 కోట్ల రూపాయలతోని రైల్వే అభివృద్ది పనులను చేస్తున్నాం. మేము కొత్త రైల్వే నిర్మాణాలు కానీ గతంలో కూడా నాచారం టెర్మినల్ ప్రారంభించుకున్నాం. మనం నరేంద్ర మోడీ గారి యొక్క స్వాస్థలతో వర్చువల్ ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు 750 కోట్ల రూపాయలతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ది చేస్తున్నాం. 350 కోట్లతోని నాంపల్లి రైల్వే స్టేషన్ ను అభివృద్ది చేస్తున్నాం. కేవలం ఈ ఏడాదిలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులతోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పటి వరకు 32,950 కోట్ల రూపాయలతోని ఇలా రైల్వే స్టేషన్ అభివృద్ది చేస్తాం. కాబట్టి ఇన్ని చేస్తున్నప్పుడు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ప్రభుత్వం కానీ ఏం చేస్తలేము ఈ చేసేటని ఎవరు వాళ్ళ బస్టాండ్లకు రైల్వే స్టేషన్లకు పోలిక తీసుకోండి. ఏ విధంగా క్వాలిటీ పనులు నడుస్తున్నాయి, త్వరితగతిన పనులు నడుస్తున్నాయి, ప్రజలకు అందుబాటులో పనులు తీసుకొస్తున్నాం. కాబట్టి 1,50,000 కోట్లు నేషనల్ హైవేస్ కోసం తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెడితే కూడా మాకు ఏమి వేయలే అంటారు. 32,950 కోట్ల రూపాయలు రైల్వే స్టేషన్ కోసం రైల్వే నిర్మాణం కోసం అభివృద్ధి చేస్తాడు మాకు ఏం చేయలే అంటారు. మరి సికింద్రాబాద్ కి ఇచ్చిన 750 కోట్లతో అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి ఎవరిది? 350 కోట్లతో నాంపల్లి స్టేషన్ అభివృద్ధి చేస్తే ఎవరిది అభివృద్ధి? కరీంనగర్ లో 33 కోట్ల 30 లక్షల రూపాయలతోని రైల్వే స్టేషన్ ఇంత అందంగా తీర్చిదిద్దే అభివృద్ధి ఎవరిది? ఒక ఈ సంవత్సరమే 5,000 కోట్ల రూపాయలతోని తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులు చేస్తే అభివృద్ధి ఎవరిది? ఇవి అభివృద్ధి కాదా? ఇవి నిధులు కావాలి, పైసలు కావాలి. మీరు ఎన్ని బస్టాండ్లు అభివృద్ధి చేశారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన అభివృద్ధి ఏంది మీరు చెప్పండి. ఫస్ట్ మేము చెప్తున్నాం, క్లియర్ చెప్తున్నాం. మేము శ్వేతపత్రం విడుదలకు సిద్ధం. మీరు సిద్ధమా? కాబట్టి విమర్శలు మాని వాస్తవాలను గ్రహించి వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఆరోపి స్టార్ట్ చేసినాం. ల్యాండ్ అక్విజిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. పని అయిపోతుంది. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రం నిధులు విడుదల చేసింది, పనులు ప్రారంభించినాం. ఎవరి వల్ల ఆగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం వల్ల అవుతున్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉంటేనే అభివృద్ధి. కేంద్రం సహకరించడానికి సిద్ధం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిత్యం విమర్శకే పరిమితమవుతున్నది. నరేంద్ర మోడీ గారిని తిట్టడం కోసము, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం మాత్రమే సమయాన్ని వెచ్చిస్తుంది తప్ప కలిసి ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం, జరుగుతున్న అభివృద్ధికి ఏ విధంగా సహకరిద్దామని చెప్పి ఆ సోయిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది. నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. డైలీ అవకాశము అట్లుంటది. రైల్వే ట్రాక్ సంబంధించి కానీ రాకపోకలకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కొంతమంది కనకంటే కష్టమైంది, ఆ ఇబ్బంది ఏంది, ఆ సాధ్యమా అసాధ్యాన్ని గుర్తించారు. వాళ్ళు విమర్శిస్తారు. రోజు ఆపాలే. అంతకుముందు ఒకసారి నడుస్తుంది. ఇప్పుడు దాన్ని పెంచినాం. మనం ఎట్లా అవకాశం ఉంటే అట్లా పెంచే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక వినతి పత్రం పంపించి చేతులు దులుపుకుంటే కాదు, అది సాధ్య అసాధ్యాన్ని గుర్తించాలి. జరుగుతున్న ఇబ్బంది ఏంది, ఏ విధంగా సాధ్యం చేసుకోవచ్చో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక స్టేట్మెంట్ పడేసి విమర్శిస్తే కాదు. ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుందన్నా. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే తప్పకుండా సహకరిస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఏం చేయాలి? సంఘటన జరగకున్నప్పుడే స్పందించి బతుకుంటే పరిహారం, చచ్చిపోతే సంతాపం కాదు. అటువంటి సంఘటన జరగకుండా ఏం చేద్దాం, జరిగినప్పుడు ఏ స్థాయిలో స్పందిద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉండాలి. ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరిగాయి. సరే, సంఘటన చెప్పిరాదు, అనుకోకుండా జరిగిన సంఘటన. ఏదంటే ఆ బిల్డింగ్ లో కనీసం లోపలి పోవడానికి కూడా
అవకాశం లేకుండా ఉండేటువంటి ప్రమాదం. మరి ప్రజలు కూడా ప్రభుత్వాలకు సహకరించాలి. ఇదే ఒక సంఘటన జరిగింది, ఇంత పెద్ద దారుణమైన సంఘటన జరిగింది. ఇటువంటి కట్టడాలు ఇంకెక్కడ ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ. దాన్ని సరి చేసుకుని రేపు మనకు కూడా ప్రమాదం వస్తే, మన ఇళ్లలో ప్రమాదం వస్తే రేపు ఫైర్ ఇంజిన్ వాళ్ళు వస్తే కూడా వాళ్ళకు వెసులుబాటు ఉండే విధంగా, వాళ్ళు కాపాడే విధంగా ఉండే విధంగా ఏ విధంగా మనం సౌకర్యాలు మెరుగుపరుచుకోవాలో ప్రజలు కూడా సౌకర్యాలు మెరుగుపరుచుకునే విధంగా ఆలోచన ప్రజల్లో కూడా రావాలి. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ప్రభుత్వాలను విమర్శించాలి, విమర్శించే పనిగా కాదు. ఇలా సంఘటన జరిగింది, ఫైర్ స్టేషన్ వాళ్ళు లోపలికి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, కానీ లోపలికి పోయే అవకాశం లేదు. అలా ఇది తప్పేవారిది. కాబట్టి ఇటువంటి కట్టడాలు ఎక్కడ ఉన్నా కూడా, మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, ఇటువంటి కట్టడాలు ఎక్కడ ఉన్నా కూడా దయచేసి సరి చేసుకోండి. రేపు అనుకోకుండా ప్రమాదం చెప్పకుండా చెప్పొచ్చేది కాదు. అనుకోకుండా వచ్చినప్పుడు ఆ ప్రమాదం నుంచి మనల్ని కాపాడాల్సిన బాధ్యత సంబంధిత వ్యవస్థ మీద ఉంటుంది. కాబట్టి వాళ్లకు సహకరించే విధంగా అన్ని రకాలుగా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఉందని కోరుతా ఉంటాం. లేదు, ఈ 3 months లోపల టెండర్ నిర్వహిస్తున్నాం. కరీంనగర్ జగిత్యాల రహదారికి సంబంధించి మొన్న కూడా నితిన్ గడ్కరీ గారు దృష్టి తీసుకొస్తే వారు కూడా ప్రకటించారు. 3 months లోపల టెండర్ ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ చేయడానికి మేము సిద్దమై ఉన్నాం. వరంగల్, కరీంనగర్, జగిత్యాల రహదారి ఏం లేదు, అన్ని కంప్లీట్ అయిపోయినాయి, అన్ని కంప్లీట్ అయిపోతాయి. 3 months లోపల టెండర్. పోచంపల్లి మండలంలోని జూలూరు పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక లారీ యజమానులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఓవర్ లారీలను పంపటంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫస్ట్ అయితే చిన్న బండ్లు పంపు, కటింగ్ అయ్యేటట్టు ఈయన చేస్తాడు వెంకటరెడ్డి. ముందు కుప్పర్ క్లియర్ చేస్తారు. ఫస్ట్ అవసరం అయితే సీరియల్ మళ్ళీ పోయిన ఎక్కువ అది నేను చేయిస్తా. ముందు కుప్పలను ఎత్తిచ్చి చేయిస్తాం. వెంకటరెడ్డి మీకు ఫోన్ చేసి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత పెద్ద పెట్టి ఫటాఫటా కొట్టేస్తాం. మా బెట్టే మరి ఇంకేంది అవి బట్టి మొత్తం ఒడిచిపెడతావు. వర్షం వస్తే ఇబ్బంది అవుతారు రాజులు. రైట్, డన్. ఆ ముందు కుప్పలట ఎత్తే నాన్న పెద్ద లారీలు వస్తాయి. నీదా అనేది కుప్ప ఎంత పెట్టండి చేస్తేనే అప్పుడు పైసలకు అయితే నీ పరిస్థితి ఇప్పుడు ఎక్కడెక్కడంటే ప్రాబ్లమ్స్ చేయాలి. అదే ఆడికే పోతే అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కువ ప్రాబ్లం ఉంది ఎక్కడ నిన్న గట్టిగా కాంట్రాక్ట్ తీసుకొని గట్టిగా దంతూరులో 2000 బస్తాలు 25 క్లోజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం రైతులకి మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ మాయిచర్ వచ్చిందల్లా మళ్ళీ తడిసిపోతుంది, లొల్లి అవుతుంది. ఎంత అవుతుంది ఎప్పటికీ వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం కావడంతో భక్తుల సందడి నెలకొంది. భక్తులు ఉదయాన్నే ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి కోడి మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
అంబేద్కర్ అనేది ఉంటుంది. పెద్దపల్లి పట్టణంలోని వరల్డ్ క్యాండిల్ మెమోరియల్ లైట్ డేను పురస్కరించుకుని జిల్లా ప్రధాన ఆసుపత్రి నుండి క్యాండిల్ లైట్ మెమోరియల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు డిఎంఎన్హెచ్ఓ అన్నా ప్రసన్న. అనంతరం పెద్దపల్లి బస్టాండ్ కూడలి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ అన్నా ప్రసన్న మాట్లాడుతూ క్యాండిల్ లైట్లను వెలిగించి హెచ్ఐవి ఎయిడ్స్ తో మరణించిన వారికి నివాళులు అర్పించడం, హెచ్ఐవితో జీవించుతున్న వారికి సంఘీభావం తెలపడం జరిగిందని, ఎయిడ్స్ బారిన పడి ఎవరైతే చనిపోయారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, హెచ్ఐవి సైన్స్ సిస్టమ్లను గుర్తు చేసుకుంటూ ఇక ముందు కూడా హెచ్ఐవి బారిన పడిన వారి పట్ల ఎలాంటి వివక్షత లేకుండా మన సమాజం వారందరికీ అండగా ఉండాలని, హెచ్ఐవి అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి అని, అందరూ ఏ విధంగా బతుకుతారో వారు కూడా అందరిలాగే చనిపోయేంత వరకు బతుకుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి అన్నా ప్రసన్న కుమారి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ కెవి సుధాకర్ రెడ్డి, ఐసీటీసీ సిబ్బంది శ్రీనివాస్, శంకర్, వివిధ ఎన్జీఓ సభ్యులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ మెమోరియల్ డేగా జరుపుకుంటా ఉన్నాము. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అంటే ఎయిడ్స్ బారిన పడి ఎవరెవరైతే చనిపోయారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ మన యొక్క సుహృద్భావాన్ని తెలియజేయడం కోసము, మరియు అందరం హెచ్ఐవి గురించి ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళ బాగోగుల కోసము అలాంటి వాళ్ళందరూ కూడా అన్ని రకాలైనటువంటి నెట్వర్క్స్ వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని అంటే సంఘటితంగా మనందరము ఈ యొక్క కాజ్ కోసం పనిచేస్తున్నాము అని మన యొక్క కన్సర్న్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, తర్వాత ఇంకా ఈ హెచ్ఐవి గురించి పాటుపడిన సైంటిస్టులు కానీ వాళ్ళందరినీ గుర్తు చేసుకొని, తర్వాత ఇక ముందుకు కూడా ఈ హెచ్ఐవి బారిన పడిన వారి ఎడల ఎలాంటి వివక్షత లేకుండా మన సమాజంలో వారికి అవసరమైనటువంటి అంటే ఎంతంత సపోర్ట్ కావాలో వాటన్నిటి గురించి మనం ఒక ప్లాన్ చేసుకొని రాబోయే సంవత్సరంలో మనం వాళ్ళందరికీ మరి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ దినాన్ని మనం అందరం కలుసుకొని మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగానే మనం ఏంటంటే ఈ క్యాండిల్ లైట్ మూమెంట్ ద్వారా అంటే ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం, మరి ముఖ్యంగా ఏంటంటే హెచ్ఐవి అనేది కూడా ఒక దీర్ఘకాలికమైన వ్యాధి. ఈ వ్యాధి వచ్చినప్పుడు కూడా మందులు వాడుకుంటే అందరూ అంటే చాలా అంటే వాళ్ళ తోటి వారు ఎంతకాలం అయితే బ్రతుకుతారో అంతకాలం కూడా దాదాపుగా ఈ హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు కూడా బ్రతుకుతారు అనే విషయాన్ని తెలియజేయటం, మరి ముఖ్యంగా ఈ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడల ఏమాత్రం వివక్ష చూపించకుండా వారు కూడా మనలాగానే అన్ని రకాల మరి హక్కులను ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి ఆధిక్యత ఉంది అనే విషయాన్ని మనం తెలియజేసి మన యొక్క సపోర్ట్ని వాళ్ళకి చూపించాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నామమాత్రంగా ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహించి ఫీల్డ్ అసిస్టెంట్లు ఏపీఓ సొమ్ము చేసుకుంటున్నారని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఉపాధి హామీ కూలీలు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో 14వ విడత ఉపాధి హామీ సామాజిక తనిఖీ జరిగింది. ఒక్కొక్క గ్రామంలో 600 నుండి 1700 జాబ్ కార్డులు ఉండగా గ్రామ సభలకు మాత్రం 10 మంది ఉపాధి కూలీలు కూడా గ్రామ సభకు హాజరు కాకపోవడంతో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందని మండలంలో సర్వత్రా విమర్శలు డ్వామా అధికారులపై వెల్లువెత్తుతున్నాయి. కూలీలను సమన్వయపరిచి గ్రామ సభలకు కూలీలను తీసుకురావడంలో స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ పూర్తిగా విఫలమైనట్టుగా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉపాధి హామీ పనికి పోతే గత 3 సంవత్సరాల నుండి ఉపాధి కూలీ డబ్బులు రావటం లేదని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి డబ్బులు జిల్లా డ్వామా పీడి ఇప్పించాలని, దీనికి కారణమైన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు అనుకూలంగా ఉన్న కుటుంబ సభ్యులను, బంధువులను, శ్రేయోభిలాషులను పిలిచి గ్రామ
సభల్లో కూర్చోబెట్టి వారికి అనుకూలమైన తప్పుడు సమాచారం అధికారులకు ఇప్పించుకుంటున్నారు. ఉపాధి కూలీలు గ్రామ సభల వద్దకు వస్తే ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమాలు, అరాచకాలు, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం బయట పెడతారని, సమస్యలున్న ఉపాధి కూలీలను గ్రామ సభల వద్దకు రానివ్వకుండా ఫీల్డ్ అసిస్టెంట్లు అడ్డుకుంటున్నారని, గ్రామ సభ రోజు ఉపాధి పనికి పోవాలని, కూలీలపై ఒత్తిడి తెచ్చి ఉపాధి పనికి కూలీలను పంపించి కూలీల సమస్యలు సామాజిక తనిఖీ బృందానికి చెప్పుకోకుండా నోరు మూయిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల దారికి ఎలాంటి అడ్డు లేకుండా చేసుకుంటున్నారని ఉపాధి కూలీలు తెలిపారు. అప్పుడు కార్యదర్శి లేపించినప్పుడు పల్లె మరి ఇప్పుడు ఈ రోజు చెప్పినావా ఇప్పుడు ఆ సమస్య చెప్తే లెక్క చేయకుండా కార్యదర్శి చేపించింది. అప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ లేడు. ఇప్పుడు అధికారులు వచ్చినప్పుడు చెప్పినావా ఈరోజు? చెప్పలేదు. ఈరోజు నాకు డబ్బులు పడలేవు మరి అని చెప్పినావా? ఈరోజు మీ సమస్యలకు అధికారులు వచ్చారుగా, చెప్తే ఏమంటారు? నేను చెప్పలేదు సార్, చెప్పలేదు. ఇప్పుడు నీతోటి అంటున్నా. 3 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెద్దపల్లి పట్టణంలో వరల్డ్ క్యాండిల్ మెమోరియల్ లైట్ డే. వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం భక్తుల సందడి. తెలంగాణకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధం. బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ స్టార్ టీవీ.